ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనము. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై యుండుడి. ప్రేమైనోళ్ళరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాలమందు ఏమి సెలవిస్తుందంటే, ఏ రీతిగా ఆ పరమ తండ్రి కనికరము కలిగిన దేవుడుగా ఉన్నాడో, అలాగే ఆయనని విశ్వసించిన వారందరూ కూడా కనికరము కలిగిన వారిగా ఉండాలి. కోపము, పగ, ప్రతీకారము, కఠినత్వము అవి కాదు. కానీ ప్రేమైన వాళ్ళరా, కనికరముతో మనము నిండి ఉండాలి. అది క్రీస్తు బిడ్డ యొక్క లక్షణము. ఒకప్పుడు నీ హృదయము కఠినమైన హృదయమేమో, ప్రభువును విశ్వసించినప్పుడు క్షమాపణ హృదయముతో ఉండాలి. అంటే నీ హృదయము మార్చబడాలి. చూడండి, తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి హృదయము కనికర కలిగిన హృదయము, క్షమా హృదయం అండి. ఎందుకంటే కుమారుడు తన హృదయాన్ని తను మార్చుకుని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఒకానొక దినమున తండ్రి విలువ, ఇంటి విలువ తెలిసింది. వెంటనే తనను తను మార్చుకుని వచ్చినప్పుడు తన తండ్రి ఎంతగానో కనికర హృదయాన్ని తన పట్ల కలిగి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, కనికర హృదయాన్ని మనం కలిగి ఉండాలి. మరి జక్కయ్య మనందరికీ తెలుసు. జక్కయ్య ఇంటికి ప్రభు వచ్చాడు. ఎప్పుడైతే ప్రభువు తన ఇంటికి వచ్చాడో తన హృదయాన్ని జక్కయ్య మార్చుకున్నాడు. అప్పటి వరకు ఒక అన్యాయస్తుడిగా తను జీవించాడు. కానీ అప్పటి నుంచి తను న్యాయముగా జీవించాలని తను ఆలోచన చేశాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మరి ఉదయకాలం ముందు తన హృదయము మారిపోయింది. తన జీవితాన్ని తను మార్చుకున్నాడు. కనికరమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు, ఏశావు యాకోబు పట్ల ఎంతో ద్వేషాన్ని కలిగి ఉన్నాడండి. యాకోబు ఏశావుని మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకువెళ్తే యాకోబు వస్తున్నాడని తను తెలుసుకొని ప్రేమైన వాళ్ళరా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన తమ్ముడిని చూశాడో తన జీవితంలోనికి ఒక క్షమా హృదయం కలిగి ఉంది. తన హృదయం మారింది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ప్రభువుని నమ్ముకొని ప్రభు రక్తములో కడగబడి ఇంకా నీ హృదయము మారణ స్థితిలో ఉందా? మన తండ్రి ఆ పరమదేవుడు కనికర హృదయం కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కనికరమైన హృదయాన్ని కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.